మీడియా వారికి పాత్రికేయులకి అందరికీ నమస్కారం. అండ్ బిఫోర్ ఐ సీ సంథింగ్, టుడే వీ లాస్ట్ అ వండర్ఫుల్ యాక్టర్. పునీత్ రాజ్ కుమార్ గారు ఈజ్ నాట్ విత్ అస్ ఎనీమోర్. ఆయన మన మధ్య లేకపోవడం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ లోటు. అండ్ సార్, వెర్ ఎవర్ యు ఆర్, మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అరవింద్ సార్ అండ్ గోపిచంద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇది నాకు చాలా స్పెషల్ సినిమా అన్న, అండ్ మీరు ఇక్కడ రావడం ఇట్స్ ఆల్ ది మోస్ట్ స్పెషల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అరవింద్ సార్, గోపిచంద్ అన్న. ఇక్కడికి వచ్చే ముందు ఐ థింక్ లాట్ ఆఫ్ మై వెల్ విషర్స్ అండ్ నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి రే స్టేజ్ ఎక్కినప్పుడు థ్యాంక్ యూ తప్ప ఇంకేమైనా చెప్పరా, కొంచెం ఏమైనా ఇంట్రెస్టింగ్గా చెప్పరా, బోరింగ్ స్పీచ్లు ఇవ్వకు, కొంచెం అదేదో వైరల్ కంటెంట్ ఇవ్వరా అన్నారు. నాకు అర్థం కాలేదు, నాకు భయం వేసింది యాక్చువల్లీ. ఒక సెకండ్ నిజంగానే ఏంటి నాకు నిజంగా అంత మాట్లాడడం రాదా అని ఒకసారి ఏమో వాళ్ళు చెప్పింది కన్సిడర్ చేశాను. అంటే ఏం చేయాలి అంటే స్టేజ్ ఎక్కి ఛాలెంజ్ అయినా చేయనా, గూగుల్లో కోట్లు ఎత్తుకొని ఇక్కడ అప్పచెప్పనా, ఏదో ఆలోచించాను. బట్ దిస్ సంథింగ్ అబౌట్ దిస్ స్టేజ్, బట్ దిస్ సంథింగ్ అబౌట్ స్టాండింగ్ హియర్. థ్యాంక్ యూ ఎన్నిసార్లు ఎందుకు చెప్తానంటే, ఈ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు అనిపించింది, ఈ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ స్టేజ్ ఎక్కడానికి నేను ఎంత కష్టపడ్డాను. ఈ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు కొంచెం సినిమాటిక్గా అనిపించిన నిజంగా నాకు ఒక స్టెప్ ఒక ఫ్లాష్ బ్యాక్ కనబడింది. ఈ స్టేజ్ నాకు ఇద్దరు కొడుకులను పెంచడానికి, నన్ను ఇక్కడ నుంచోబెట్టడానికి ఒక సింగిల్ మదర్ మై మామ్, మా మమ్మీ పడ్డ కష్టం గుర్తొస్తుంది. అందుకని నాకు థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తుంది. చాలా చాలా చిన్న వాటికి, అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఆఫీసుల చుట్టూ ఆడిషన్ కోసం తిరుగుతున్నప్పుడు షేర్ ఆటోలో తిరిగితే ఏ ఆఫీస్కి టైంకి వెళ్ళట్లేదని మా ఫ్రెండు శ్రీరాజ్ వాడు స్కూటీ వేసుకొని రోజుకు 200 రూపీస్ పెట్రోల్ మేము కొట్టుకొని షేరింగ్లో వాడు నన్ను 4 ఆఫీసులకి రోజు తిప్పేవాడు. ఏదో ఒకరోజు ఒక పర్టికులర్ సినిమా ఆఫీస్ వాచ్మ్యాన్కి ఆ రోజు ఆడికి మూడు బాగుంటే మమ్మల్ని లోపల రానిచ్చేవాడు. మాకు ఇంకా మంచి ఆ రోజు ఇంకా మా టైం బాగుంటే ఆడిషన్ చేసేవాళ్ళు, ఇంకా టైం బాగుంటే బాగుంది బ్రో మళ్ళీ కాల్ చేస్తాను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పేవాడు. అదే నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అప్పట్లో. అండ్ ఆ రోజు గుర్తొస్తుంది నాకు, అందుకే నేను థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ థింగ్, అండ్ వంశీ అన్న, విక్కీ అన్న, ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ యూ. నాకు ఐ థింక్ ఇట్ వాజ్ January 5th of 2013 మిర్చి సినిమా ఆడియో రిలీజ్ ఐ థింక్ నానక్రామ్ కూడా జరిగిందన్న. అండ్ నాకు ఇంకా గుర్తు, ముందు రోజు ఆ ఈవెంట్కి పాసులు దొరికితే చాలు అనుకున్న నాకు ఈరోజు అదే సంస్థలో రెండో సినిమా చేసే అవకాశం దొరికింది. ఇది అదృష్టం. అండ్ థ్యాంక్ యూకి మించి నేను ఏం చెప్పాలో నాకు కూడా తెలియట్లేదు. బికాజ్ ఐవ్ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే దట్ సినిమా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇస్ అ బిజినెస్. అండ్ ₹1 పెడితే ఇంకో రూపాయి ఆశించడం అనేది న్యాయం. ఇట్స్ సినిమాల్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కడన్నా కానీ. బట్ అసలు ఐ డోంట్ థింక్ ఐ బాట్ ఎనీథింగ్ టు ద టేబుల్ అదర్ దాన్ మై టాలెంట్. అండ్ జస్ట్ కేవలం నా టాలెంట్ నమ్మి, దే డిడ్ంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్, జస్ట్ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ దే గేవ్ మీ అన్ ఆపర్చునిటీ అగైన్ అండ్ అగైన్. అండ్ ఫర్ దాట్ ఫర్ ఎవర్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అన్న. బికాజ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. టుడే UV Creations is my home, it's my family, and I don't really have any real elder brothers. So when I'm able to call Vamsi Anna or Vicky Anna or Marthi Anna, it makes me very, very emotional. Thank you Anna for giving me that. అలాగే నాకు ఈ సినిమాలో ఆయన ఒక పెద్ద డైరెక్టర్ అయ్యుండి మంచి వాళ్ళు వచ్చాయనే సినిమా చేస్తూ నేను ఈ క్యారెక్టర్ చేయగలను, నేను ఆయన రాసుకున్న కథకి ఈ పర్టికులర్ క్యారెక్టర్కి జస్టిఫై చేయగలను అని నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మారుతి అన్నకి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ థింక్ సినిమా గురించి, యాక్టింగ్ గురించి చాలా చోట్ల నేర్చుకోవచ్చు, మనం చాలామంది దగ్గర నేర్చుకోవచ్చు. బట్ లైఫ్ గురించి, ఫ్యామిలీ వాల్యూస్ గురించి, గ్రాటిట్యూడ్ గురించి చాలా తక్కువ మంది నేర్పిస్తారు మనకు లైఫ్లో. అండ్ నాకు మారుతి అన్న పర్సన్. అండ్ అంటే ఒక అడ్డంకి వచ్చినా, ఒక హర్డిల్ వచ్చినా, ఒక ప్రాబ్లం వచ్చినా సరే పారిపోకుండా దాన్ని కూడా పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అది. అండ్ ఈ లీడ్స్ బై ఎగ్జాంపుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్
థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎంటైర్ టీమ్. నాతో పనిచేసిన నటీనటులందరికీ. మెహరీన్, యూ బీన్ an absolute delight to work with you. You're the most honest people I've worked with, and always be the beautiful soul that you are. Never change for anything, for anybody. Ajay Ghosh sir, Praveen Anna, Sudarshan, all the other actors in the film who've done such a great job. And Anup Rubens, bro, you've given us such wonderful music. Thank you so much. And నాకు ఎప్పుడు మైక్ పట్టుకున్నప్పుడు కానీ మీడియా ముందు కానీ పర్సనల్ ఫీలింగ్ షేర్ చేసుకుంటే భయం వేస్తుంటుంది. అంటే ఐ వాంట్ షేర్ సంథింగ్ వెరీ పర్సనల్. అగైన్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ నాకు ఐ థింక్ వాజ్ ఇన్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. నాకు అసలు సినిమా అంటే పూర్తిగా అర్థం కాకముందు, ఒక సినిమా అంటే ఏంటో అర్థం కాకముందు నాకు తెలుగు సినిమా హీరో అనే కాన్సెప్ట్ మాత్రమే తెలుసు. నాకు సినిమా కూడా పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడు సినిమా అంటే ఒక డైరెక్టర్ ఉంటారు, ఒక సినిమాటోగ్రాఫర్ ఉంటారు, ఫిల్మ్ మేకింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, సినిమా ఇలా జరుగుద్దని కూడా తెలియకముందు నాకు తెలిసిన ఒక ఫెనామినన్ పేరు ప్రభాస్ అన్న. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్ ఆయన్ని చూసే తెలుగు సినిమా హీరో అవ్వాలనుకున్నాను. ఆయన్ని చూసే ఏదో ఒక రోజు ఒక తెలుగు కమర్షియల్ సినిమాలు చేద్దాం అనుకున్నాను. అండ్ ఐ హ్యావెంట్ గాటన్ ద ఆపర్చునిటీ టు మీట్ హిమ్ టూ మెనీ టైమ్స్. అండ్ ఐ ఆల్వేస్ వాంట్ టు షేర్ ఇట్ విత్ హిమ్, బట్ ఆయన చూస్తే నాకు మాటలు రావాలా, చూస్తూ ఉండిపోతాను. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ దట్ థ్యాంక్ యూ ప్రభాస్ అన్న ఫర్ బీయింగ్ my inspiration and to a million more fans of yours. And thank you Anna. And అదే కొంచెం ఏంటి ఏదో సక్సెస్ మీట్లో ఇవ్వాల్సిన స్పీచ్ ఇక్కడే ఇస్తున్నారు అనుకుంటున్నారంటే తప్పుగా అనుకోకండి. ఐ థింక్ మంచి రోజులు వచ్చే సినిమాకి ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో, నాకు మాత్రం సక్సెస్ మీటే. ఎందుకంటే చాలామందికి ఒక సినిమా తీసి అది విడుదలై అది ఆడి సూపర్ హిట్ అయితే సక్సెస్ ఏమో, నాకు మాత్రం షూటింగ్కి వెళ్ళిన ప్రతిరోజు సక్సెసే. అసలు పని దొరికితేనే చాలు, రోజు పని చేయగలిగితే అదే నాకు సక్సెస్. మంచి రోజులు వచ్చాయి అంటే బోల్డన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత డబ్బులు, కార్లు, ఇవి కాదండి నాకు తెలిసి. ఐ థింక్ కరోనా మనకేమన్నా నేర్పింది అంటే మనకు తినడానికి ఫుడ్డు, ఉండడానికి ఇల్లు, మన సంతోషాలని బాధల్ని పంచుకోవడానికి మనకు ఫ్యామిలీ, ఇవన్నీ మన దగ్గర ఉన్నంతకాలం అవే మంచి రోజులు. అలాంటి మంచి రోజులు మనందరికీ ఎప్పుడూ ఉండాలని, మనతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ November 4న ఈ దీపావళికి మంచి రోజులు వచ్చే థియేటర్ రిలీజ్ అవబోతుంది. థియేటర్ మొత్తం నవ్వులతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.